రింగ్ రోడ్డు అది కాంగ్రెస్ నాయకుల చేతి వేలుకున్న రింగు లాంటిది. ఎటు పడితే అటు తిప్పుకోవచ్చు. నిజానికి రింగ్ రోడ్డుకు హస్తం పార్టీకి రక్త సంబంధం ఉంది. అది పేదల రక్తం తాగే సంబంధం. కావాలంటే చరిత్ర తిరిగేయండి. ఇతర పార్టీల అధికారంలో ఉన్నప్పుడు రింగ్ రోడ్లకు అలైన్మెంట్లు ఖరారైతే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అలైన్మెంట్లు అష్టవంకర్లో తిరుగుతుంటాయి. కాంగ్రెస్ నాయకులు నాదస్వరం ఊదగానే రింగ్ రోడ్డు ప్లాను తాచు పాములా మెలకలి తిరిగిపోతుంది. పెద్దోళ్ల భూముల్లోంచి ఖరారైనటువంటి అలైన్మెంటు హఠాత్తుగా దారి మార్చుకుని బక్కపేదల భూముల మీద పడగ విప్పుతుంది. ఇప్పుడు ట్రిబ్యునల్ విషయంలో జరుగుతున్నది కూడా అదే. అధికార పార్టీ నేతల కోసం, వారి భూముల కోసం, వారి వెంచర్ల పరిరక్షణ కోసం రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంటు రంగును మార్చుకుంది. ఉన్నట్టుండి రీజనల్ రింగ్ రోడ్డు ఎందుకు రింగులు తిరిగింది? దీని వెనుకున్న పెద్దలు గద్దలు ఎవరు? తెర వెనుక ఎవరి పావులు కదిపారు? ఎవరి భూములు కాపాడటానికి ఎవరు రంగంలోకి దిగారు? పెద్దల కమాల్, పేదల భూములు ఢమాలు వెనక అసలు కదేంటి? ఏం లేదు, సింపుల్. అధికార పార్టీ నేతల కోసమే రీజనల్ రింగ్ రోడ్డు రింగులు తిరిగింది. తెర వెనుక ఏ రెడ్డి చక్రం తిప్పాడో కానీ ట్రిబ్యునల్ కొత్త అలైన్మెంట్లో చిత్ర విచిత్రాలు జరిగాయి. అలైన్మెంట్ నుంచి హఠాత్తుగా పెద్దల భూములు పక్కకు జరిగాయి. ఉరుములేని పిడుగుల పేదల భూములు అలైన్మెంటు పడగ నీడలోకి చేరాయి. ఏకంగా 2-3 కిలోమీటర్ల మేర అలైన్మెంటు పక్కకు జరిగింది. డౌట్ లేదు, కాంగ్రెస్ నేతల కోసమే ఈ మార్పులు జరిగాయి. నల్లగొండ, రంగారెడ్డి జిల్లా సరిహద్దుల్లో ఉన్నటువంటి ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెంచర్ కాపాడటానికి పెద్ద ప్లానే వేశారు. ఎంత గలీజ్ గల్లీలు! అలైన్మెంట్ రూటు మార్చి రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో వేల ఎకరాల అసైన్ భూములకు ఎసరు పెట్టారు. మాడుగులలో ముఖ్య నాయకుడి బంధువుల పొలంలో నుంచి రింగు రోడ్డు ప్లాన్ ఉంటే దాన్ని జాగ్రత్తగా పక్కకు తప్పించి రైతుల భూముల మీదికి మళ్లించారు. మరో 2 చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేల కోసం సిగ్గుముగ్గులేస్తూ మెలికలు తిరిగింది రింగ్ రోడ్డు. వికారాబాద్ పరిధిలో ఏకంగా 7 కిలోమీటర్లు దూరం జరిగింది. ఒక మాజీ ఎంపీకి చెందినటువంటి 200 ఎకరాలకు ముప్పుందని తెలిసి ఆయన గారి భూములను రక్షించడానికి రెండోసారి 5 కిలోమీటర్లు పక్కకు జరిగింది. అయితే ఈసారి 3 కాంగ్రెస్ నాయకుల భూములకు ట్రిబ్యునల్ అలైన్మెంటు గురిపెట్టడంతో వారిని కూడా తప్పించేందుకు మళ్లీ ప్లాన్ మార్చేశారు. ఈ దఫా మరో 2 కిలోమీటర్లు అలైన్మెంటు పక్కకు జరిగింది. అందుకే అన్నది రింగ్ రోడ్డుకు కాంగ్రెస్ పార్టీకి విడదీయలేని ఆత్మబంధమని. దీని వెనుక రింగు మాస్టర్లు బిగ్ బ్రదర్సేనని. పాత అలైన్మెంట్తో పెద్దోళ్ల భూములకు ముప్పుందనే కాంగ్రెస్ సర్కారు కమాల్ చేసింది. దాన్ని తెలివిగా చిన్న సన్నకారు రైతుల భూముల్లోంచి మళ్లించింది. ఏం రైతులు మనుషులు కాదా? వారిని భూములు కావా? మీలాగా వాళ్ళకేమైనా 100 ఎకరాలు ఉన్నాయా? ఉన్న కాస్త జాగపోతే ఆ రైతు ఎలా బతకాలి? ఎక్కడ పంట పండించుకోవాలి? కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి? కన్నతల్లి లాంటి పంట భూముల్ని పట్టుకుపోతామంటే చూస్తూ ఊరుకోవాలా? అన్నం పెట్టే భూములకు సున్నం పెడతామంటే నోరు మూసుకోమంటారా? ఎవడికి కావాలి మీ అత్తేసరు పరిహారం? అందుకే రైతన్న తిరగబడ్డాడు. ట్రిబ్యునల్కు వ్యతిరేకంగా గత కొంతకాలం నుంచి తీవ్రమైన ఆందోళనలు జరుగుతున్నాయి. రోడ్డుకు వ్యతిరేకంగా రైతులు రోడ్డెక్కి పోరాడుతున్నారు. తలలు తెగిపడ్డా సరే భూములు మాత్రం వదులుకునే ప్రసక్తి లేదని తేల్చి చెబుతున్నారు. ఇవాళ కూడా భూములు కోల్పోయే రైతులు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆందోళన చేశారు. నారాయణపురం మండలం దేవిరెడ్డి బంగ్లా వద్ద రాస్తారోకో చేపట్టారు. ట్రిబ్యునల్ అలైన్మెంట్ వెంటనే మార్చాలని డిమాండ్ చేశారు రైతులు. 25 సర్వే నంబర్లు అంటే ఇంచుమించు ఒక 70-80 మంది రైతులు ఉంటారు. అందులో ఆ 70-80 మంది రైతుల ల్యాండ్ పోతే మా పరిస్థితి ఏంది? మేము రోడ్డు మీద పడవలసిందే. అప్పుడు అందు గురించి మేము ఈ ట్రిబ్యునల్ మాకు వద్దు. వాళ్ళు ఇచ్చేది ఎంత సార్? నష్టపరిహారం ఏమి ఇస్తారు? వాళ్ళు చెప్పలే కదా ముందే. వాళ్ళు తెలియదు మాకు ఏ లెక్కలే చూసుకుంటారు వాళ్ళ దగ్గర. అందుకనించే మాకు ట్రిబ్యునల్ వద్దు, మాకు ఈ మామూలు మాకే ఉండని అని మేము కోరుకుంటున్నాం. 2 ఎకరాల భూమి ఉంది మరి 2 ఎకరాలు చిన్న రైతులు చూసి ఆయన అది పెద్ద డబ్బులు మా మనసులో వాడికి మమ్మల్ని ఆయన ఈ చిన్న రైతులను ఆయన తీసి పారేస్తున్నారు. మేము ఉన్న 2 ఎకరాలు పోయినాక మా బతికైతే బతకాలి, మా పిల్లలు అయితే బతకాలి. మేము ఏం మా భూములు ఎక్కడ పోయినా పురుగుల మంది దాచేస్తాం. మాది 3 ఎకరాల భూమి పోతుంది.
కన్న కష్టం నేను నా భార్య కష్టాలు చేసుకొని ఇప్పుడు ఉపాసం ఉండి మేము 3 ఎకరాల భూమి సంపాదించుకుంటే మాకు అన్నం పెట్టే భూమి 3 ఎకరాలు కూడా ప్రభుత్వం గుంజుకోవడం జరుగుతుంది. మరి ఇలా కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా ఈ మొండి వైఖరిని వెనకకి తీసుకొని రైతులు మొత్తం బాగు పెడుతున్నాం ఒక లెక్క. లేకపోతే మా పానాల మా భూమా 2 రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసుకొని భూమి మీదకి రావాలి. 3 ఎకరాల భూమి ఉన్నోడు 2 ఎకరాల ఎకరం భూమి ఉన్నోడు మొత్తం గుంజుకొని ఆడంగా త్రిబులార్ వేయడం జరుగుతుంది. మరి ఇదే విధంగా ఈ త్రిబులార్ అనేది రైతుకు అక్కర్లేని ముచ్చట. ఇటు అమీర్పేట హెచ్ఎండి ఏరియా కార్యాలయం ముందు కూడా ట్రిబులార్ బాధితులు ఆందోళనకు దిగారు. వనపర్తి మునుగోడు నియోజకవర్గాల రైతులు హైదరాబాద్కు వచ్చి తమ నిరసన తెలిపారు. తమ పంట భూములను రింగు రోడ్డుకు ఇచ్చేది లేదని కుండబద్దలు కొట్టారు. అలైన్మెంట్ మార్చి మా పొట్ట కొడతారా అంటూ నిప్పులు చెరిగారు. రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసినటువంటి రైతులు పాత అలైన్మెంటే కొనసాగించాలని డిమాండ్ చేశారు. మంత్రి వారి భూములు ఉన్నాయి, వాళ్ళ భూములలాగా వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ వెంచర్లను డెవలప్ చేయడం కోసం మా భూములను లాక్కొని మా కాడ ఒక 30% గవర్నమెంట్ ల్యాండ్లోని పాత అలైన్మెంట్లా అది తీసుకోకుండా మా సొంతం చిన్న సన్నకారు రైతులు రెక్కాడితే కానీ డొక్కాడని ప్రజలు మేము, ఎందుకంటే అదే చేసుకొని కష్ట జీవితంలో బతికేటోళ్ళం. అలాంటి భూములను వీళ్ళు గుంజుకొని ఈ త్రిబులార్ అలైన్మెంట్ ప్రకటించారు. కావున మేము ఎట్టి పరిస్థితుల ప్రాణాలు పోయినా సరే కానీ మేము మా భూములు మేము వదులుకోము. వెంటనే వాళ్ళు ఏం చేయాలంటే గవర్నమెంట్కి హెచ్చరిక ఏం చేస్తున్నామంటే పాత అలైన్మెంట్ 2 చేసిర్రు. ముందుగా అదే ప్రకారంగా మా గ్రామానికి ఒక 6-7 కిలోమీటర్ల దూరం ఉన్న అలైన్మెంట్ను రద్దు చేసి ఇప్పుడు కొత్త అలైన్మెంట్ ప్రకటించారు. కాబట్టి మేము ఈ అలైన్మెంట్ను ఒప్పుకోవడం లేదు. వెంటనే ఆ పాత అలైన్మెంట్ని అమర్చాలి. కావాలంటే మా ప్రాణాలైనా వదులుకుంటాం కానీ మా భూములను మేము వదలం. ముందుగా ఏమైందంటే మాకు రెండు మార్గాలు ఎంచుకున్నారు. ఆ మార్గం ఎంచుకున్నాక అక్కడ మొత్తం ఏం చేశారు, సర్వే నెంబర్ ఎంక్వైరీ చేశారు, గుర్తులు పెట్టారు, జెండాలు వాతిరు. ఆడంగా వస్తున్నది. ఇప్పుడు గత వారం రోజుల నుండి ఏమీ తెలియకుండా మా దగ్గర సర్వే చేయకుండా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అలైన్మెంట్ ప్రకటించారు. ఇక్కడ ఎలాంటి రైతు కూడా బడా రైతులు కాదు, చిన్న రైతులు. ఇలాంటి రైతులను భూములు ఇచ్చుకోకాదు, మేము సిద్ధంగా లేము. ఇలాంటి భూములను మేము ఇవ్వలేము. ఒకవేళ మీరు తీసుకున్నా కానీ మా ప్రాణాలు పోయినా కానీ మేమైతే భూములు అయితే ఇవ్వం. ఇప్పుడు అలాట్మెంట్లో చర్య ఉంది, ఆల్రెడీ కృష్ణరాంపల్లి చెరువు మధ్యలంగా పోతుంది. ఇది ఎట్లా పాసిబుల్ సార్? ఇది అంటే మేము ఎల్లకాలం మేము ఎస్సీలము జీతాలుండే బతకాలనా? మా నాన్న ఉన్నాడు, మా తాత ఉన్నాడు, జీతం నేనున్నా. నా 36 గుంటలు తీసుకుంటే మాకు పరిస్థితి ఏంటి సార్? మా పరిస్థితి ఏంటి? మేము మళ్ళీ జీతాలు నుండి బతకాలనా? మళ్ళీ గులాంగిరి చేయాలనా? ఈ గవర్నమెంట్కు ఓటు వేస్తే ఈ గవర్నమెంట్ మమ్మల్ని ముంచింది. మరి సావాలంటే చెప్పండి, మరి సస్తాం. మరి మీరే ఓట్లు వేసుకోండి, మీరే చేసుకోండి. మాకెందుకు ఓటు ఏమన్నారు? మాకెందుకు ఇచ్చారు? ప్రభుత్వం మీకు ప్రజాపాలన అంటారు. ఏది ఎక్కడ ప్రజాపాలన సార్? చౌటుపల్లి దగ్గర 28 కిలోమీటర్లు తీస్తారు, మాదో 70 కిలోమీటర్లు తీస్తారు సార్. ఇది ఎక్కడ న్యాయం సార్? ఇలా రింగ్ రోడ్లు పక్కదారి పట్టడం కొత్తేమి కాదు. గతంలో కూడా కాంగ్రెస్ హయాంలో ఔటర్ రింగ్ రోడ్డు అలైన్మెంటు క్యాట్ వాక్ చేసినట్టుగానే ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు కూడా వంకలు తిరుగుతోంది. పెద్దలను కాపాడి పేదల కడుపు కొట్టడమే దీని వెనుకున్న హెడెన్ ఎజెండా. అందుకే ఇప్పుడు త్రిబులార్ అంటే రోడ్డు రైతు రణం.